హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాక్ష్యం చెప్పటం అంటూ కుదరనే కుదరదు అని రోజా చామ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నీ గుట్టు మొత్తం కూడా బయట పెట్టేస్తాను పదవే అని చామంతి రోజా జుట్టు పట్టుకొని మరీ లాక్కు వస్తూ ఉంటుంది. ఏయ్ ఆగవే ఆగు అని రోజా అరుస్తున్నా కూడా చామ్ ఇక పట్టు విడవకుండా రోజా జుట్టు పట్టుకొని రమాదేవి ఇంటికి లాక్కు వచ్చేసి హాల్లో తోసి పడేస్తుంది. దాంతో రోజా కింద పడిపోయి ఉంటుంది. రమాదేవి, చంద్రిక అందరూ కూడా అక్కడే ఉంటారు. చామంతి ఏం చేస్తున్నావు? రోజాని నువ్వు ఇలా జుట్టు పట్టి కింద తోసేయటం ఏంటి అని చంద్రిక నిలదీస్తూ ఉంటే రమాదేవి కోపంతో ఏంటబ్బా అని చూస్తూ ఉంటుంది. మీరు అనుకుంటున్నట్లు ఈ రోజా ఏ సంస్థానానికి యువరాణి కానే కాదు అని, ఈ రోజా గురించి నేను నిజం చెప్తాను అని చామ్ అంటుంది. దీని మాటలు అసలు నమ్మకండి, ఇవన్నీ అబద్ధాలు చెప్తోంది అని రోజా అరుస్తూ ఉంటుంది. లేదు నేను నిజమే చెప్తున్నాను, సాక్ష్యాలు కూడా చూపిస్తాను, కావాలంటే చూడండి అని రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోని చామ్ చూపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో రామచంద్రయ్య, శ్యామల, చామ్, రోజా నలుగురు కూడా ఉండి ఉంటారు. చూస్తున్నారా ఇది రామచంద్రయ్య కుటుంబం. ఇందులో రామచంద్రయ్య పక్కన ఉన్నది ఎవరనుకుంటున్నారు? ఈ రోజానే, రామచంద్రయ్య గారి కూతురే ఈ రోజా అని చామ్ అసలు నిజం చెప్పేయటంతో ఇక రోజా మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. రమాదేవి ఆ ఫోటో వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తెలుసుకున్నారా, ఈ రోజా రామచంద్రయ్య గారి కూతురు అని, అంటే మా అక్క అని చామ్ నిజం చెప్పేస్తుంది. అలా రోజా భాగవతం మొత్తం చామ్ బయట పెట్టేస్తుంది. ఇప్పుడు రమాదేవి ఏం చేస్తుంది? ఒకవేళ ఇదంతా నిజమా కళ అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.